ప్రవీణ యేసుక్రీస్తు నామంలో అనుదిన తండ్రి స్వరం ఈ పునరుద్ధాన దినాన్ని ఆరాధించుటకు ఈ నూతన సంవత్సరం ఈ 3వ ఆదివారం ఈ జనవరి మాసం ఇంతవరకు దేవుడు కాపాడి ఆయన రెక్కల చాటున కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. మరి ఈరోజు ఈ పునరుద్ధాన దినాన్ని దేవుని వాక్యము ధ్యానించుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 35. అందరు తీసారాడు పేజీ నెంబర్ చెప్పు. 86వ పేజీ. చదువు. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవ ఆహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడును ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పుకొనడు. మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు ఒత్తుదురు, నా వద్దకు వచ్చేవారిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో మేమీ పోగొట్టుకొనక అంత్య దినమున దాన్ని లేపుటే నన్ను పంపిన వాణ్ణి చిత్తమై ఉన్నది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్య దినమున నేను వానిని లేపుదును. హల్లెలూయా, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యం పరిశుద్ధ ఆత్మదేవుడు ఉదయకాలంలో ప్రార్థన చేసినప్పుడు దీని మీద ధ్యానించమన్నాడు. ఇక్కడ యేసుప్రభు ఒక చిన్న ప్రార్థన చేస్తుంది. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ, అంటే ఈ లోకములోని తల్లి గర్భములో పిండక పడకముందే, జగత్తి పునాది వేకబడకముందే, ఈరోజు నేను చెప్తున్నా, ఈ రక్షణ భాగ్యము దేవుడు అందరికీ ఉచితంగా ఇచ్చాడు. అందరూ మారు మనసు పొందాలనే దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు నా ఇష్టము కాదు ప్రభువా, నా తండ్రి చిత్త ప్రకారం, నా తండ్రి చిత్తమే నా పట్ల నెరవేరాలని యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. నా ఇష్టము నెరవేరని అన్నాడా? నా ఇష్టం కాదు, నా తండ్రి ఏదైతే నాకు బోధిస్తాడో, ఏదైతే నా తండ్రి మాట్లాడతాడో అదే మీకు బోధిస్తున్నాను. నా తండ్రి నాకు ఏదైతే నాకు అనుగ్రహిస్తాడో అదే మీతో మాట్లాడుతున్నానని చాలా సందర్భంలోని యేసు ప్రభు చెప్తున్నాడు బైబిల్లో. మీరు గమనించాలా, ఎప్పుడు కూడా నా ఇష్టము నెరవేర్చని ఎప్పుడు ప్రభు ఎప్పుడు కూడా ప్రార్థనలో ఎప్పుడు కూడా అలా చేయలే. ఆ సిలువకి వెళ్ళే ముందు కూడా ఆ వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఈ పాత్ర నీ చిత్తమైతే ఈ పాత్రలో నిలిచు, నీ చిత్తం కాకపోతే తొలగించు ప్రభువా అన్నాడు. అంటే దేవుని ఉద్దేశము అంటే యేసుక్రీస్తు ఒక మాదిరి చూపించాడు. ఆయన నామం యందు ఎవరైతే కుమారుని విశ్వాసం ఉంచుతారో, యేసు నామం యందు విశ్వాసం ఎవరైతే ఉంచుతారో వాళ్ళందరికీ నిత్య జీవం మనకి ప్రసాదించాడు.
విశ్వాసము ఎలాగ పుడుతుంది? జీవాహారము నేనే అన్నాడు దేవుడు. ఎవరు తండ్రి యొద్దకు వస్తారో, ఎవరైతే గ్రహిస్తారో, ఇక్కడ ఇక్కడ మీరు గమనించాల, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వసించువాడు ఎప్పుడును దప్పికొనడు. మీరు నన్ను చూచి ఉండియు విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని. తండ్రి నాకు అనుగ్రహించే వారందరూ నా యొద్దకు వత్తుదురు. ఇక్కడ ఒక మాట గమనించాలి. ప్రభు అనేకులు వచ్చారు ప్రభు దగ్గరికి. ఎవరైతే తండ్రిని ఆకర్షిస్తారో ఎక్కడ ఉన్న వాళ్ళు దేవుడి సన్నిధానంలో ఉంటారు. ఈ జగత్తి పునాది వేకబడకు ముందే దేవుడు ముందుగా మనల్ని సిద్ధపరిచాడు. మనల్ని దేవుని ప్రణాళికలో నువ్వు నేనున్నావు. దేవుని సంఘములో ఎంతమంది అయితే మందిరానికి వచ్చి, అంటే విశ్వాసం తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఒక్కొక్కరికి పరిమాణం చెప్పున దేవుడు విశ్వాసాన్ని అనుగ్రహిస్తాడు. కానీ దేవుని మందిరములో ఆయన నామం యందు ఎందరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళందరూ రక్షింపబడతారని వాగ్దానం చేశాడు యేసు ప్రభు. త్రోసివేయడు దేవుడు, మనమే బయటికి వెళ్ళిపోతున్నాం. దేవుడు ఆయన యొద్దకు వచ్చేవారు ఎప్పుడు కూడా దేవుడు బయటికి త్రోసివేయడు. మనమే ఒక్కోసారి సందర్భంలోని దేవుని మర్చిపోయి సతమతం అయిపోయి దేవుడి దగ్గర నుంచి మనమే దూరం అయిపోతున్నాం. ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. 12 మంది యేసు ప్రభుతోని 12 మంది శిష్యులు దేవుడు ఎన్నుకున్నాడు. ఆ 12 మందిలోని ఆ సిలువ ఎక్కే ముందు మళ్ళా పేతురు మళ్ళా యథావిధిగా పని చేయడానికి యథావిధిగా ఆ చేపల జాలల దగ్గరికి మళ్ళా యథావిధిగా పని చేయడానికి వెళ్ళిపోతున్నారు. మీరు గమనించాలా, దేవుని ప్రేమ ఎలాంటిదంటే దేవుడు ఎవరిని కూడా తృణీకరించడు. చూడు, పేతురు యోహాను వెళ్ళిపోయారు, యథావిధిగా పని చేయడానికి వెళ్ళిపోతున్నారు. సేవకి పిలిచాడు దేవుడు, ఏర్పాటు చేసుకున్నాడు. కానీ దేవుడే ఆ ధోనిలోకి యేసు ప్రభువే వచ్చాడు. అక్కడ యోహాను పేతురు వెళ్ళలేదు అక్కడికి, యేసు ప్రభువే ఆ ధోనిలోకి అడిగిపెట్టి రాత్రంతా ప్రయాసపడాం. ఇక్కడ గమనించాల, రాత్రంతా ప్రయాసపడినా ఒక్క చేప కూడా పడలేదు, ఒక్క చేప కూడా పడలే. మనము అనుకోవచ్చు సొంత ప్రయత్నాలు చేస్తుంటారు కొంతమంది. దేవుడి నుంచి దూరం వెళ్ళి మన జ్ఞానముతో మన తెలివితేటలతో మనం ఏదేదో చేస్తుంటాం. సొంత ప్రయత్నం అన్నీ విఫలం అయిపోతాయి, అంటే అవి ఫలించదు. ఎప్పుడైతే ప్రభువులోకి పేతురు యోహాను యేసు ప్రభు ఏంటనుకున్నాడు, వెళ్ళిపోయారు కదా అని విడిచిపెట్టలేదే ప్రభు. కానీ యేసయ్య ప్రేమ ఎలాంటిదంటే రాత్రంతా ప్రయాసపడిన ఒక్క చేప పడలేదు. ఆ ధోనిలోకి ప్రభు ఎక్కాడు. ఎక్కిన తర్వాత వలవేమన్నాడు, ప్రభువా, మనుషులు అనుకున్నారు ప్రభు యేసు ప్రభువే వచ్చాడని. యోహాన్ పేతురుకి తెలిసిపోయింది. మీరు గమనించాలా, రాత్రంతా ప్రయాసపడడం ఒక్క చేప పడలేదు అని మనుషులు అనుకుంటున్నారు. దేవుడు మాటకి ఎప్పుడైతే దేవుడు మాటకి లోబడతారో అక్కడ ప్రభు చెప్పిన మాటకి లోబడారు అంతే. ఇంకా ఎదురు సమాధానం చెప్పలే, నేనేనని చెప్పలే. దేవుడు మాటకి ఎప్పుడైతే లోబడారో ఆ వల వేసినప్పుడు
పట్టజాలనంత చేపలు ఆ వలలో పగిలిపోతుంది. ఆ వల అన్ని చేపలు పడే. అంటే ఈరోజు నేను చెప్తున్నా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను రక్షించుకున్నాడు. మళ్ళా లోకములో పడిపోతున్నావు, మళ్ళా యథావిధిగా లోకానుసారంగా నువ్వు జీవిస్తున్నావు. మొదటున్న ప్రేమ, మొదట్లున్న ప్రార్థన, మొదట్లున్న విశ్వాసము, మొదట్లున్న రోషంగా దేవుడి కొరకు ఎలాగా నువ్వు జీవించావో, మొదట్లున్న ప్రేమ లేదు, మొదట్లున్న విశ్వాసం లేదు, మొదట్లున్న అదంతా దిగజారిపోయింది. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడికి మాటకి నువ్వు లోబడితే ఈ నూతన సంవత్సరములో, ఈ 2026 సంవత్సరములో దేవుడు నీ పట్ల ఒక గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆయన మాటకి నువ్వు లోబడితే. అక్కడ యోహాన్ పేతురు ఆ వల పగిలిపోయినట్టుగా మరి విస్తీర్ణమైన చేపలు పడ్డాయి. ఈరోజు మన సొంత తెలివితేటల మీద కట్టద్దు, సొంత బుద్ధి మీద కట్టద్దు. ఆయనకి నువ్వు సమర్పించుకోవాలను. ఫస్ట్ థింగ్, ఆ మొదటి విశ్వాసము, ఆ మొదటి ప్రేమ, నేను 10 సంవత్సరాల కిందట ప్రార్థన ఎక్కువగా చేశాను. 10 సంవత్సరాల కిందట విశ్వాసం పెరిగాను. 10 సంవత్సరాల కిందట నేను దేవుళ్ళ ఎక్కువగా ఆత్మగా నేను పెరిగాను. ఇప్పుడు పడిపోయావు. కారణం ఏంటంటే నీరు లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఆ తొట్టులోని విత్తనం పెట్టాం, ఎరువేశాం, ఓకే, నీళ్ళు వేయలేదు, పెరుగుతుందా? అలాగే మన ఆత్మీయ జీవితంలో, ఈ ప్రయాణములో మొదట్లున్న విశ్వాసము, మొదట్లున్న ఎప్పుడైతే ఆ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేకుండా మనం జీవిస్తామో, నేను ఒక్కటి చెప్తున్నా, మొదట్లో ఉన్న విశ్వాసము కన్నా నువ్వు ఆత్మీయ జీవితంలో దినము ఆత్మలో వర్ధిల్లుతుండాల. పరిశుద్ధాత్ముడు ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకనే యేసుక్రీస్తు ఒక మాట చెప్తున్నాడు, నా ఆత్మని మీరు పొందుకున్నప్పుడు దేవుడు దినం విశ్వాసములో అధిగమిస్తాము, దినము పోరాటములో అధిగమిస్తాము. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా విశ్వాసం అనేది తొలగిపోదు. స్థిరమైన మనసుని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. స్థిరమైన మనసుని అనుగ్రహించిందే కాక నిన్ను స్థిరపరుస్తాడు. వాగ్దానం చేశాడు దేవుడు. నమ్ముట నీ వలనైతే నమ్మవారికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మకము ఉంచావు కానీ సందేహించావు. అందుకని దేవుడు ఆయన బిడ్డల్ని ఇక్కడ చూడు, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ అంటే దేవుని సంఘములో ఉన్న వారందరికీ, కొంతమంది అంటారు, అయ్యా లోకంలో పడిపోయారయ్యా దేవుని సంఘానికి వచ్చి, వాళ్ళని విడిచిపెట్టడు. ఎందుకంటే ఆయన నామముయందు విశ్వాసం ఉంచారు ఒకప్పుడు. కానీ దేవుడు ఎవ్వరిని కూడా విడిచిపెట్టడు. అందరూ రక్షణలోకి వస్తారు. ఆమేన్. ఏ ఆత్మ కూడా నశించిపోకూడదు. అందరూ మారు మనసు పొందాలనే తండ్రి ఉద్దేశం. ఈరోజు మన జీవితాల్లో, ఈరోజు దేవుని సన్నిధానంలో నువ్వు నేను ఉన్నామంటే ఆయన ప్రణాళికలో ఉన్నాం.
ఇక్కడ చూడు, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు ఒత్తుదురు, నా యొద్దకు వచ్చేవానిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. ఆ వాగ్దానం నీ పట్ల, సంఘములోకి వచ్చిన ప్రతి బిడ్డ పట్ల ఈ వాగ్దానం నెరవేరుతుంది. ఎందుకంటే నువ్వు నమ్ముకున్నావు, కానీ ఒక్కొక్కసారి మన విశ్వాసములో కోల్పోతుంటాం. ఒక్కొక్కసారి ఈ ఈ పోరాటములో, ఈ ఆత్మీయ పోరాటములో ఒక్కోసారి దేవుడి నుంచి దూరం అయిపోతుంటాం. కానీ దేవుడు విడిచిపెట్టాడు. ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. నిన్ను విడిచిపెట్టడు. ఈరోజు దేవుడు నిన్ను విడిచిపెట్టలేడు. ఎందుకంటే ఆయన లిస్టులోనే ఉన్నావు. హల్లెలూయా. నిన్ను విడిచిపెట్టడు. తప్పిపోయిన కుమారుడు కోసం తెలుసుకున్నాం కదా వాక్యం. 2 కుమారులు ఉంటే తండ్రి దగ్గర, మీరు గమనించాలా, 2 కుమారులు ఉంటే ఒక కుమారుడు, చిన్న కుమారుడు ఎప్పుడు తండ్రి దగ్గర పెద్ద కుమారుడు ఉంటాడు, ఎప్పుడు నాతోనే ఉంటాడు కాబట్టి నా రాజ్యంలో ఉంటాడు పెద్ద కుమారుడు అని తండ్రికి అన్నీ తండ్రివే, నావన్నీ నీవే అని చిన్న కుమారుడు దారి తప్పిపోయాడు. తండ్రి చూస్తున్నాడు, నా కుమారుడు ఏదో ఒక రోజు వస్తాడులే నా యొద్దకు, నా ఆస్తిలో నాకు భాగం ఇచ్చే అన్నాడు. తండ్రి దగ్గర ఇచ్చేశాడు. నీ భాగం ఇచ్చేసా, నువ్వు వెళ్ళు అన్నాడు. డబ్బులు ఉన్నప్పుడు అందరూ స్నేహితులు వచ్చారు. గమనించాల, డబ్బు ఉన్నప్పుడు అందరూ స్నేహితులు, బంధువులు, లేని స్నేహితులు కూడా అప్పుడే వస్తారు మనకి. హల్లెలూయా. ఎప్పుడైతే చిన్న కుమారుడు తప్పిపోయాడు, డబ్బులు ఉన్నప్పుడు తాగడము, జలసాలు, స్నేహితులు కూడా పెరుగుతారు, చుట్టాలు కూడా పెరుగుతారు. డబ్బులు ఉన్నప్పుడు అందరూ వచ్చారు, ఆస్తి అంతా పోయింది, జల్సా చేసాడు, అంతా పోగొట్టుకున్నాడు. తండ్రి ఇచ్చే ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. ఆఖరికి తండ్రి చూస్తాడు, తండ్రి చూస్తూనే ఉన్నాడు, నా కుమారుడు తప్పిపోయాడు, ఏదో ఒక రోజు నా యొద్దకు వస్తాడు, ఎదురు చూస్తున్నాడు తండ్రి. దూరదేశం వెళ్ళిపోయాడు, ఎక్కడున్నాడో కుమారుడు తెలియదు, విచ్చలవిడిగా తిరిగాడు, తప్పిపోయాడు. ఒక గొర్రె తప్పిపోయింది. తండ్రి వేడుకుంటున్నాడు, ప్రభువా నా కుమారుడు తప్పాడయ్యా, నా కుమారుడు రావాలి తండ్రి నా యొద్దకి అని తండ్రి వేడుకుంటున్నాడు. తండ్రి ప్రేమ ఎలాంటిదంటే ఆ రిలేషన్ మనకి అనుగ్రహించాడు. తండ్రి విడిచిపెడతాడా? తండ్రి విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. అప్పుడు ఆస్తి ఉన్నప్పుడు చుట్టాలందరూ వచ్చారు, ఆస్తులు ఉన్నప్పుడు స్నేహితులందరూ వచ్చారు, అన్నీ ఉన్నప్పుడు అందరూ వచ్చారు, లేనప్పుడు ఒక్కడు కూడా ఆస్తి అంతా పోయింది. తినడానికి కూడా తిండి కూడా దొరకలే. ఆఖరికి ఆకలితో అవుతుంది, డబ్బులు లేవు, ఆకలి అవుతుంది. మీరు గమనించాలా, ఆకలి, దాహము, ఆకలి అవుతుంది. ఆఖరికి ఏది తిన్నాడంటే పందులకి వేస్తారు కదా పొట్టు, ఆ పొట్టు ఆకలి తట్టుకోలేక తింటున్నాడు. అప్పుడు ఆ కుమారుడికి బుద్ధి వచ్చింది. బుద్ధి ఎప్పుడు వచ్చింది? తండ్రి దగ్గర ఉన్నప్పుడు బుద్ధి రాలే. తండ్రి దగ్గర ఉన్నప్పుడు అన్నీ కలిగి ఉన్నాడు, ఐశ్వర్యం కనుక ఉన్నాడు తండ్రి దగ్గర. తండ్రి అంటే దేవుని మందిరం. దేవుని మందిరములో ఉన్నప్పుడు అంతా ఆశీర్వాదం పొంది ఉన్నాడు, అన్నీ కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే తండ్రి దగ్గర నుంచి దూరం వెళ్ళిపోయాడో అప్పుడు ఆ పొట్టు తిన్నప్పుడు, ఆ ఆకలి ఉన్నప్పుడు, నా తండ్రి ఇంటిలో అనేక నివాస స్థలాలు ఉన్నాయి, నా తండ్రి దగ్గర అనేకులు పనివారు ఉన్నారు,
ఈ గతేటి అని అప్పుడు ఆ కుమారుడికి బుద్ధి వచ్చింది. అప్పుడు ఏంటనుకున్నాడంటే, నా తండ్రి దగ్గర ఏదో ఒక చిన్న పనివానిగా ఉండొచ్చు. ఏంటనుకున్నాడు? మళ్ళీ నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలా, నా తండ్రి దగ్గర ఒక చిన్న పనివాడుగా, చెప్పులు మోయటకు కూడా నేను పాత్రను కాను. నా తండ్రి దగ్గర ఏదో ఒక చిన్న పని చూసుకుని ఆ తండ్రి దగ్గరే ఉండాలని నన్ను అంగీకరిస్తాడా నా తండ్రి అని పశ్చాత్తాపం అడుగుతున్నాడు. పశ్చాత్తాపము అది విరిగిన నలిగిన హృదయముతో దేవుని సన్నిధానములో ఆ పాపి ప్రార్థన అలాగే చేశాడు. ఆ కుమారుడు, నా తండ్రి ఇంటికాడ అనేక ధనముంది, ఆహారం ఉంది, పనివారు ఉన్నారు అని, ఇక్కడేటి ఇలాగున్నాను, నా స్థితి ఏంటి, నా బతుకేటి అని వేడుస్తున్నాడు. ఎప్పుడొచ్చింది బుద్ధి? తండ్రి దగ్గర ఉన్నప్పుడు బుద్ధి రాలే. ఎప్పుడైతే తండ్రి దగ్గర నుంచి, దేవుని నుంచి దూరం అయిపోయాడో అప్పుడు బుద్ధి వచ్చి, తండ్రి చూస్తున్నాడు, నా కుమారుడు వస్తాడు, ఏదో ఒక రోజు వస్తాడు, నా దగ్గరికి వస్తాడు. ఆ విశ్వాసము తండ్రికి ఉంది. ఒక చిన్న లెటర్ పంపించాడు తండ్రి దగ్గరికి, నేను వస్తున్నాను డాడీ, నీ పని వాళ్ళు ఒక చిన్న పనిగా నాకు నీ రాజ్యంలో నాకు చిన్న పనివానిగా నన్ను అంగీకరించు డాడీ అని ఒక లెటర్ రాసినప్పుడు తండ్రి ఎదురు చూస్తున్నాడు. అంత దూరంలో కుమారుడు వస్తున్నప్పుడు కుమారుడు చేసిన తప్పులు చూడలే, కుమారుడు చేసిన పాపాలు చూడలేదు తండ్రి. ఎప్పుడైతే కుమారుడికి బుద్ధి వచ్చిందో, ఎప్పుడైతే మారు మనసు పొందాడో, ఎప్పుడైతే దేవుడి దగ్గర ఆ తండ్రి దగ్గరికి వచ్చాడో, బుద్ధి వచ్చి తప్పిపోయిన కుమారుడు దొరికాడని ఆ ఆనందముతోని పండగ చేశాడు దేవుడు. హల్లెలూయా. అప్పుడు పెద్ద కుమారుడు, నేనున్నప్పుడు ఒక పొట్టేలు కొయ్యలేదు, ఒక గొర్రె కూడా కొయ్యలేదు, నాకు ఒక్క గొర్రె కూడా కొయ్యలేదు. అతిశయం వచ్చింది. ఎవరికి వచ్చింది? పెద్ద కుమారుడికి. తండ్రి ఏంటనుకున్నాడు? నా పెద్ద కుమారుడు నా దగ్గరే ఉన్నాడు, ఎప్పుడూ నా దగ్గర ఉంటాడు కాబట్టి ఏ దిగులు లేదు. ఎవరి మీద దిగులుంది? తప్పిపోయిన కుమారుడి మీద దిగులుంది తండ్రికి.